Hello everyone, welcome back to my English library. I am back with another beautiful moral story. We are going to translate another English story into Telugu today. సో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మనకి ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏది ఇంగ్లీష్లో కనపడినా కూడా దాన్ని మన మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని మదర్ టంగ్లో గుర్తుంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఎక్కువ కాలం కూడా గుర్తుంటుంది అలా చేస్తే మనకి. ఓకే, మీకు 2 వర్క్స్ చెప్తాను. ఈ 2 పనులు కనుక మీరు ఖచ్చితంగా చేయగలిగితే మిమ్మల్ని ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. సో ఫస్ట్ ఏంటంటే, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మాలాంటి వాళ్ళు ఇంగ్లీష్ టీచర్స్ కానివ్వండి, ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు కానివ్వండి, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే వాళ్ళు కానీ. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. ఓకే, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, వాళ్ళు వాడేటటువంటి ఆ ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది కొన్ని రోజుల పాటు. అండ్ రెండోది ఏంటంటే, సాధ్యమైనంత ఎక్కువగా ఇంగ్లీష్ వర్డ్స్ని అండ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని మీ నోటితో పలకాలి. సో అవి కనీసం మీకన్నా వినిపించేలా బయటికి పలకడం, అంటే ప్రొనౌన్స్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఓకే, సో ఈ 2 పనులు, అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని అబ్జర్వ్ చేయడం అండ్ సెకండ్ వచ్చి మీ నోటితో ఇంగ్లీష్ పదాలు లేదంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ప్రొనౌన్స్ చేయడం. ఓకే, సో ఈ 2 పనులు కనుక మీరు ఖచ్చితంగా చేయగలిగితే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఆపలేరు. ఓకే, మీరు బాగానే చెప్తారులేండి, ఇంత ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తే నాకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది అని అనుకుంటున్నారా? సో అలాంటి వాళ్ళకైతే నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వీడియో ల్యాగ్ అవుతుంది అనుకోకుండా వినండి. సో ఇన్స్పిరేషన్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇట్స్ అ ఫౌండేషన్. ఇన్స్పిరేషన్ లేకపోతే మనం ఏది చేయడానికి ముందు అసలు స్టార్టే చేయం కదా, ఏ వర్క్ కూడా. సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు మనకి లారీ డ్రైవర్స్ ఉన్నారు కదా, లారీ డ్రైవర్స్ కానీ లేదంటే ఇంకా మన మార్వాడి బిజినెస్ పీపుల్ ఉంటారు కదా. సో వాళ్ళిద్దరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. లారీ డ్రైవర్స్ని తీసుకుంటే వాళ్ళు ఏ స్టేట్కి వెళ్తే ఎక్కువగా ఆ లాంగ్వేజ్ని ఈజీగా మాట్లాడేస్తారు. ఎక్కువగా లారీ డ్రైవర్స్ అనే వాళ్ళు చదువుకునే వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళకి చదువు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ స్టేట్కి ఏ స్టేట్కి వెళ్తే అక్కడ ఆ లాంగ్వేజ్ని చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. ఎక్కువ సార్లు కనుక అవి ఆ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటాయి. సో ఎలాగంటారు, వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేస్తారు, నేటివ్ స్పీకర్స్ని అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. అలాగే మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఈ మార్వాడి వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఈ తెలుగుని మనకంటే స్పష్టంగా మాట్లాడతారు కదా. వాళ్ళకి ఎలా వచ్చింది, ఏ ట్యూషన్కి వెళ్ళి నేర్చుకుని ఉంటారు వాళ్ళు. ఇక్కడ నేటివ్ స్పీకర్స్ మాట్లాడే తెలుగుని వాళ్ళు అబ్జర్వ్ చేసి మనకంటే వాళ్ళు బెటర్గా మాట్లాడగలుగుతారు. ఓకే, సో ఇంగ్లీష్ కూడా అలాంటిదే. ఇంగ్లీష్ ఏమి రాకెట్ సైన్స్ కాదు. సో ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇలాగే నేర్చుకోవాలి. ఓకే, సో అబ్జర్వ్ చేయాలి, మన నోటితో ఆ భాషకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే హిందీ, ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వర్డ్స్ని సెంటెన్సెస్ని మనం ప్రొనౌన్స్ చేయాలి. మన నోటికి, మన ఆర్టికులేటరీ సిస్టమ్కి దాన్ని హ్యాబిచుయేట్ చేయాలి. సో దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఫర్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. రైట్, ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్ రీడింగ్ ద స్టోరీ. సో నేను ఇప్పుడు మొత్తం స్టోరీని ఒకసారి చదువుతాను, అబ్జర్వ్ చేయండి ఎలా చదువుతా ఉన్నాను, ఎలా ప్రొనౌన్స్ చేస్తా ఉన్నాను వర్డ్స్ని అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ కుదిరితే నాతో పాటు మీరు చదవడానికి ట్రై చేయండి అండ్ మీరు బయటికి చదవడానికి ట్రై చేయండి. దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు డూ. ఓకే, లెట్స్ స్టార్ట్ రీడింగ్. చెరిష్డ్ మెమరీస్. నేను ఓన్లీ చదువుతాను, మీనింగ్స్ అన్ని లేటర్ ఆన్ మనం చూద్దాం. Once a man lived in his father's old house with his mother and wife. He wanted to sell the house and buy a new one, but his mother was unhappy about it. She cherished the memories in the old house and wanted to continue living there. Despite her feelings, they started packing their things. During this, the man discovered an old photo album. A
Excited, he showed it to his mother and they looked at the pictures together. His mother shared stories from his childhood and they cherished those memories. However, the mother grew sad. When the man asked why, she explained that they kept his childhood photos as cherished memories. Yet he wanted to sell the house his father built with love. Feeling guilty, the man decided not to sell the old house. Moral of the story is treasure the memories your parents cherish just as they treasure yours. ఓకే, మీరు స్టోరీ మొత్తాన్ని ఒకసారి విన్నారు కదా, అండ్ మీరు కూడా చదివారని ఆశిస్తా ఉన్నా. ఓకే, టోటల్ స్టోరీ వచ్చేసరికి మనకి పాస్ట్ టెన్స్లోనే ఉంది. సో పాస్ట్ టెన్స్ అంటే తెలుసు కదా మీకు, సబ్జెక్ట్ ఉంటుంది అండ్ వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ కోర్స్ ఫాలోస్. ఆల్ రైట్, ఇప్పుడు మనం వర్డ్ బై వర్డ్ అండ్ సెంటెన్స్ బై సెంటెన్స్ తెలుగులోకి మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో చెరిష్డ్ మెమరీస్ అంటే ఇక్కడ మనం ప్రియమైన జ్ఞాపకాలు అని చెప్పుకోవచ్చు. వన్స్ అంటే ఇక్కడ ఒకప్పుడు. ఓకే, వన్స్ అంటే ఒకప్పుడు అని రాస్తాం. A man lived in his father's old house with his mother and wife. ఏ లాంగ్వేజ్లో అయినా మనం ఇక్కడ ఎవరు, ఏమిటి అనేవి సర్వసాధారణంగా కనిపిస్తుండే విషయాలు కదా. సో ఈ సెంటెన్స్లో ఇక్కడ మనకి ఎవరు అనేది మనం చూడాలి ఫస్ట్, అండ్ నెక్స్ట్ ఏమిటి అనేది చూడాలి. అంటే ఎవరు అంటే ఎవరి గురించి, ఏమిటి అంటే ఏని గురించి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, అంటే ఏ పని గురించి చెప్తున్నారు అనేది నెక్స్ట్ చూడాలి. అదే వర్బ్ అనమాట. ఎవరు అంటే సబ్జెక్ట్. ఇక్కడ ఎ మ్యాన్ అన్నాడు. ఈ సెంటెన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఎ మ్యాన్ అన్నాడు అంటే ఒక వ్యక్తి గురించి అని చెప్పుకోవచ్చు. సో ఏమిటి అంటే ఏ విషయం గురించి చెప్తున్నాడు, ఆ వ్యక్తి చేసిన పని గురించి చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఏం పని చేశాడు ఇక్కడ, ఆ పని ఏం పని గురించి చెప్తా ఉన్నాడు అంటే లివ్డ్ అన్నాడు. ఇక్కడ వర్బ్ ప్లేస్ లో ఏముంది, లివ్డ్ అంటే నివసించాడు అని. ఎక్కడ నివసించాడంట, ఇన్ హిస్ ఫాదర్స్ ఓల్డ్ హౌస్. ఇన్ హిస్ ఫాదర్స్ ఓల్డ్ హౌస్ అన్నాడు. తన తండ్రి పాత ఇంట్లో నివసించేవాడంట. అంటే తన తండ్రి యొక్క పాత ఇంట్లో నివసించేవాడంట. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఫాదర్స్ అని ఉంది, అక్కడ అపాస్ట్రఫీ ఉంది. ఫాదర్ అపాస్ట్రఫీ ఎస్ అని. ఇక్కడ అపాస్ట్రఫీ ఎందుకు యూజ్ చేస్తామంటే యొక్క అని చెప్పడం కోసం. అంటే తన యొక్క, వారి యొక్క. ఫాదర్స్ అంటే ఇక్కడ ఫాదర్ యొక్క అంటే తండ్రి యొక్క అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ మనకు అపాస్ట్రఫీ రాయడానికి బద్ధకం వేసావు అంటే మనం రాసేటప్పుడు అపాస్ట్రఫీని చూపించగలం. ఆ అపాస్ట్రఫీ బద్ధకం వేసి కనుక రాయడం మానేస్తే అక్కడ మీనింగ్ వేరే అయిపోతుంది. అపాస్ట్రఫీ తీసేస్తే అక్కడ మనకి ప్లూరల్ అయిపోతుంది, అంటే ఫాదర్స్ అయిపోతుంది, తండ్రులు అని అర్థం వస్తుంది అక్కడ. సో డోంట్ ఫర్గెట్ యూజింగ్ పంక్చుయేషన్, రైట్ పంక్చుయేషన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఆల్ రైట్. సో ఎవరితో నివసించాడంటే విత్ హిజ్ మదర్ అండ్ వైఫ్, తన తల్లి మరియు భార్యతో నివసించాడంట. సో ఇక టోటల్ సెంటెన్స్ కనుక రాస్తే, ఒకప్పుడు ఒక వ్యక్తి తన తండ్రి యొక్క పాత ఇంట్లో తన తల్లి మరియు భార్యతో నివసించేవాడు. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కనుక మన తెలుగు సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్ ఆ ఫీల్ నే తీసుకురావాల్సి ఉంటది. He wanted to sell the house and buy a new one. ఇక్కడ వాంటెడ్ అనే పదాన్ని మనం వాంటెడ్ ఇక్కడ వాంటెడ్ అని V2లో ఫామ్ రాసాం, ఇక్కడ రాసింది. వాంటెడ్ అనేది గత కాలంలో, అంటే మనం పాస్ట్ టైంలో మనం కావాలి అని కోరుకున్న దాని గురించి చెప్పడానికి వాంటెడ్ అని చెప్తాం. ఓకే, అంటే మనం ఐ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ అంటే గత కాలంలో నేను డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను. ఓకేనా, అంటే అది మన యొక్క పాస్ట్ డిజైర్ లాగా అనమాట. సో హీ వాంటెడ్, ఇతను కూడా చేయాలని, ఏదో ఒకటి చేయాలని కోరుకున్నాడు.
ఏం చేయాలని కోరుకున్నాడు? ఇక్కడ తను ఏం చేయాలనుకున్నాడంటే సెల్ ద హౌస్, అంటే తను ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటిని అమ్మాలని కోరుకున్నాడు. ఓకేనా? అండ్ అమ్మేసి ఇంకా ఏదో చేయాలనుకున్నాడంట. ఏమనుకున్నాడు అది? అండ్ బై ఎ న్యూ వన్, అమ్మి బై ఎ న్యూ వన్. న్యూ వన్ అంటే ఇక్కడ వన్ అంటే ఇక్కడ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే దేన్నైతే అమ్మాలనుకున్నాడో అదే ఇక్కడ కొనాలనుకుంటున్నాడు కదా. సో అందుకనే మళ్ళా హౌస్ అని చెప్పాలని పని లేదు. ఇక్కడ వన్ అంటే అక్కడ హౌస్ అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే కొత్త ఇంటిని కొనాలని కోరుకుంటున్నాడు. పాత ఇంటిని అమ్మేసి కొత్త ఇంటిని కొనాలని కోరుకుంటున్నాడు కోరుకున్నాడు అన్నమాట అర్థం. అతడు ఆ ఇంటిని అమ్మేసి కొత్తది కొనాలనుకున్నాడు. సో ఇది ఇక్కడ టోటల్ సెంటెన్స్ సింపుల్ గా రాయొచ్చు. బట్ హిజ్ మదర్ వాజ్ అన్హ్యాపీ అబౌట్ ఇట్. కానీ తన తల్లి ఉంది కదా అక్కడ, అన్హ్యాపీ అన్నాడు. అన్హ్యాపీ అంటే అసంతృప్తి అని రాస్తాం. వాజ్ అన్హ్యాపీ అంటే ఇక్కడ అసంతృప్తి చెందింది అని అర్థం. అంటే పాస్ట్ టెన్స్ రావాలి కదా ఇక్కడ. వాజ్ అనేది పాస్ట్ టెన్స్ యొక్క స్టేటస్ గురించి చెప్తుంది. ఓకే, అండ్ మదర్ యొక్క పాస్ట్ స్టేటస్ ఎలా ఉందంటే అన్హ్యాపీ, అంటే అసంతృప్తిగా ఉంది అని చెప్తుంది అనమాట. బట్ అబౌట్ ఇట్, దేని గురించి అసంతృప్తిగా ఉందంటే అబౌట్ ఇట్ అంటే ఇక్కడ ఇట్ అనేది అది, దాని గురించి. దేని గురించి? తన కుమారుడు తన ఇంటిని అమ్మాలనుకున్న దాని గురించి అసంతృప్తిగా ఉందని చెప్తూ ఉంది. ఓకే, షీ చెరిష్డ్ ద మెమరీస్ ఇన్ ద ఓల్డ్ హౌస్. ఇక్కడ చెరిష్డ్ అంటే ఎంతో ఇష్టపడింది అని. షీ చెరిష్డ్ అంటే తను ఎంతో ఇష్టపడింది. ఏమి ఇష్టపడింది? దేని ఇష్టపడింది కూడా చెప్తా ఉన్నాయి ఇక్కడ. ద మెమరీస్ ఇన్ ద ఓల్డ్ హౌస్. తను తన పాత ఇంట్లోని జ్ఞాపకాలను ఎంతో ఇష్టపడిందంట. ఓకే, ఆమె తన పాత ఇంట్లోని జ్ఞాపకాలను ఎంతో ఇష్టపడింది అని చెప్తూ ఉన్నాడు. అండ్ వాంటెడ్ టు కంటిన్యూ లివింగ్ దేర్. ఆల్రెడీ మనం వాంటెడ్ అనే దాని గురించి చెప్పుకున్నాం. అంటే గత కాలంలో మనం కోరుకున్నాం, కొంత ఏదో చేయాలని కోరుకున్నాం కదా. సో దాని గురించి చెప్పడానికి వాంటెడ్ అని రాస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ తను ఏం చేయాలనుకుంది? వాంటెడ్ టు కంటిన్యూ, కొనసాగించాలనుకుంది. ఏం కొనసాగించాలనుకుంది? అక్కడ లివింగ్ దేర్ అంటే అక్కడ నివసించడాన్ని కొనసాగించాలనుకుంది అనమాట. ఎవరు? తన మదర్. ఇక్కడ అర్థవంతంగా సెంటెన్స్ రాస్తే మరియు అక్కడే నివసించాలని కోరుకుంది అని రాసుకోవచ్చు. ఆల్రైట్. సో డెస్పైట్ హర్ ఫీలింగ్స్ దే స్టార్టెడ్ ప్యాకింగ్ దేర్ థింగ్స్. ఇక్కడ డెస్పైట్ అనే పదాన్ని మనం అయినప్పటికీ అనే అర్థంతో రాస్తాం. ఇక్కడ అయినప్పటికీ అని అంటే అది అలా ఉన్నప్పటికీ, అయినప్పటికీ అని చెప్పడానికి మనం ఇక్కడ డెస్పైట్ అని యూస్ చేస్తాం. సో దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ అని కూడా రాసుకోవచ్చు. ఇన్స్పైట్ తోనేమో ఆఫ్ కలిపి రాస్తారు, కానీ డెస్పైట్ రాస్తే ఆఫ్ అవసరం లేదు. సో వితౌట్ ఆఫ్ రాయాలి. డెస్పైట్ కమ్స్ సింగిల్, బట్ ఇన్స్పైట్ కమ్స్ విత్ ఆఫ్. రైట్. ఇక్కడ డెస్పైట్ హర్ ఫీలింగ్స్ అంటే ఆమె ఆశపడుతున్నప్పటికీ అని రాయొచ్చు. డెస్పైట్ హర్ ఫీలింగ్స్ అంటే ఆమె ఆశపడుతున్నప్పటికీ. దే స్టార్టెడ్ ప్యాకింగ్ దేర్ థింగ్స్. ఆమె ఆశపడుతుంది, ఆ ఇంట్లోనే ఉండాలని ఆశపడుతుంది. ఓకే, దే స్టార్టెడ్ ప్యాకింగ్ దేర్ థింగ్స్ అంటే ఆవిడ అక్కడ ఉండాలని ఆశపడుతున్నప్పటికి కూడా వీళ్ళు అంటే భార్యాభర్త, కొడుకు కోడలు వాళ్ళ యొక్క లగేజ్ ని, థింగ్స్ ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. సో డ్యూరింగ్ దిస్ అంటే ఈ సమయంలో అన్నాడు. ఒక పని జరుగుతూ ఉండగా అని చెప్పడానికి ఈ డ్యూరింగ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ డ్యూరింగ్ దిస్ అంటే వారు ప్యాకింగ్ చేసుకుంటా ఉండగా అన్న అర్థంతో మనం ఈ డ్యూరింగ్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. డ్యూరింగ్ దిస్ అని రాయొచ్చు. ద మ్యాన్ డిస్కవర్డ్ అన్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్. ద మ్యాన్ అంటే ఆ వ్యక్తి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మీరు ఏ మ్యాన్ అంటారు, ద మ్యాన్ అనొచ్చు. ఏ మ్యాన్ కి ద మ్యాన్ కి మీనింగ్ డిఫరెన్స్ ఉంది. ఏ మ్యాన్ అంటే ఒక వ్యక్తి అని, ద మ్యాన్ అంటే ఆ వ్యక్తి అని అర్థం. అంటే స్పెసిఫై చేస్తా ఉన్నాం పర్టికులర్ పర్సన్ అని ద మ్యాన్ అంటే. ఏ మ్యాన్ అంటే ఒక వ్యక్తి,
ఫస్ట్ లో మీరు గమనిస్తే స్టోరీ స్టార్టింగ్ లో ఎ మ్యాన్ లివ్డ్ అని ఉంది, అంటే ఒక వ్యక్తి నివసించాడు అని అన్నాం. కానీ దాని తర్వాత నుంచి ద మ్యాన్ అంటాం. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసాం, అంటే ఎవరి గురించి చెప్పాలన్నా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ నుంచి వచ్చేటప్పుడు మనం మళ్ళీ ఏ అనకూడదు, ద మ్యాన్ అని కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే, ఆల్ రైట్. ద మ్యాన్ డిస్కవర్డ్ అండ్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్ అన్నది ఇక్కడ. అక్కడ ద మ్యాన్ అంటే ఆ వ్యక్తి, డిస్కవర్డ్ అంటే ఇక్కడ డిస్కవర్డ్ అనే పదాన్ని కనుగొనన్నాడు అని చెప్పడానికి యూస్ చేస్తాం. ఇక్కడ ఎక్కువగా ఇక్కడ ఇన్వెంట్ అండ్ డిస్కవర్ అనే వర్డ్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్వెంట్ అంటే 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 అప్పటి వరకు అసలు లేని దాన్ని మనం సృష్టించాం అనుకోండి, అప్పుడు దాన్ని ఇన్వెంట్ అనవచ్చు. ఓకే, అంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ ద బల్బ్ అన్నాం అనుకోండి, అప్పటి వరకు తను కనిపెట్టేంత వరకు కూడా బల్బ్ అనేది లేదు ఈ యూనివర్స్ లో. అప్పుడు బల్బ్ తనను కనుగొన్నాడు కాబట్టి దాన్ని ఇన్వెంటెడ్ అనాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ ద బల్బ్ అని చెప్పొచ్చు, కానీ డిస్కవర్ అని చెప్పకూడదు. డిస్కవర్ అని ఎప్పుడు ఏటి గురించి చెప్పాలి, ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందో దాన్ని మనం వెతకడం ద్వారా కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని డిస్కవర్ అని చెప్పచ్చు. అంటే ఐ డిస్కవర్డ్ మై లాస్ట్ వాచ్, అంటే వాచ్ పోగొట్టుకున్నాను, ఆ వాచ్ నేను కనుక్కున్నాను అంటే కనిపెట్టగలిగాను అని అర్థం. ఐ డిస్కవర్డ్ మై లాస్ట్ వాచ్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఈ రెండింటికి మధ్య ఈ డిఫరెన్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. మన ఈ సెంటెన్స్ లో ఆ వ్యక్తి ఏం కనిపెట్టాడు, వరల్డ్ ఫోటో ఆల్బమ్ కనిపెట్టాడు. ఓకే, ఎక్సైటెడ్, ఎప్పుడైతే ఆ ఫోటో ఆల్బమ్ కనిపించిందో ఎక్సైటెడ్ అంటే బాగా ఉత్సాహపడిపోయాడు. He showed it to his mother. He showed it to his mother and they looked at the pictures. ఇక్కడ ఎక్సైటెడ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఉత్సాహంగా ఉత్సాహపడిపోయాడు అంట. షౌడ్ అంటే ఇక్కడ చూపించాడు, షౌడ్. ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ సెంటెన్స్ ఉంది కనుక, పాస్ట్ టెన్స్ వర్బ్ ఉంది కనుక షౌడ్ పాస్ట్ V2 అనమాట. అది ఎవరికి చూపించాడు, టు హిజ్ మదర్. అతను దాన్ని తన తల్లికి చూపించాడంట. అండ్ చూపించి ఏం చేశారు, దే లుక్డ్, వాళ్ళు కలిసి దాన్ని చూశారు. ఏం చూశారు, ఎట్ ద పిక్చర్స్. ఎట్ ద పిక్చర్స్ అంటే ఆ ఫోటో ఆల్బమ్ లో ఉన్నటువంటి పిక్చర్స్ వాళ్ళు కలిసి చూశారు. ఎలా చూసారంటే టుగెదర్ దే లుక్డ్ ఎట్ ద పిక్చర్స్, అంటే కలిసి ఆ ఫోటో ఆల్బమ్ ని చూసారంట. హిజ్ మదర్ షేర్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్. హిజ్ మదర్ అంటే అతని తల్లి, షేర్డ్ అంటే ఇక్కడ షేర్డ్ మనకి V2 కావాలి. షేర్డ్ అంటే పంచుకోవడం. ఏం పంచుకుంది, స్టోరీస్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ అంటే తన బాల్య జ్ఞాపకాలకు సంబంధించినటువంటి ఆ కథల్ని ఆ కొడుకుతో పంచుకుందనమాట. తన చిన్నటి కథల్ని కొడుకుతో పంచుకుందంట. అండ్ దే చెరిష్డ్ దోస్ మెమరీస్. ఇక్కడ చెరిష్డ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎంతో ఇష్టపడ్డాం అనమాట. చెరిష్డ్ అంటే ఎంతో ఇష్టపడేవారు అని రాసుకోవచ్చు. ఏమి ఇష్టపడేవారు, దోస్ మెమరీస్, ఆ జ్ఞాపకాలు. వాళ్ళకి ఏవైతే ఆల్బమ్ లో ఉన్నాయో, ఆ ఫొటోస్ లో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలను వీళ్ళు చాలా ఇష్టపడ్డారు అనమాట. హవెవర్ ద మదర్ గ్రూ సాడ్. ఆ జ్ఞాపకాలను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు, బట్ హవెవర్ వాళ్ళ మదర్ గ్రూ సాడ్. ఇక్కడ హవెవర్ అంటే అయినప్పటికీ, అంటే తను ఒక పక్క హ్యాపీగానే ఉన్నప్పటికీ షీ గ్రూ సాడ్ అంటే దుఃఖం కదా. సో ఆ దుఃఖం గ్రూ అంటే పెరిగిందంట. గ్రో అని అంటాం కదా. సో మనకు పాస్ట్ టెన్స్ కావాలి కాబట్టి పాస్ట్ టెన్స్ లో V2 తీసుకున్నాం. ఓకే, గ్రూ సాడ్ అంటే దుఃఖంలో మునిగిపోయింది, అంటే ఎక్కువగా దుఃఖం పెరిగిపోయింది తను అని అర్థంతో రాస్తాం. అండ్ వెన్ ద మ్యాన్ ఆస్క్డ్ వై, తన తల్లి దుఃఖంలో ఉండేసరికి ఈ వ్యక్తి మదర్ వై ఆర్ యు సాడ్ అని అడిగాడు అనమాట. వెన్ ద మ్యాన్ ఆస్క్డ్ వై, ఓకే, ఆస్క్ అంటే ఇక్కడ ఆస్క్డ్ అని రాసుకోండి. మనకు కావాల్సింది V2, ఆస్క్డ్. ఓకే, ఏమడిగాడు, వై, ఎందుకు అని అడిగాడు, అంటే ఎందుకు దుఃఖంగా ఉన్నావు అని అడిగాడు.
అండ్ ఆ వ్యక్తి ఎందుకు అని అడిగినప్పుడు తన మదర్ ఇలా రిప్లై అయిందంటే షీ ఎక్స్ప్లెయిన్డ్, తను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిందంట, దట్ దే కెప్ట్ హిస్ చైల్డ్హుడ్ ఫొటోస్. దే కెప్ట్ అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకున్నారు. ఉంచుకోవడం అంటే ఇక్కడ భద్రపరచుకోవడం. ఏం భద్రపరచుకున్నారు? హిస్ చైల్డ్హుడ్ ఫొటోస్, తన చిన్ననాటి ఆ ఫొటోస్ని వాళ్ళు జాగ్రత్తగా భద్రపరిచారు. తన చిన్ననాటి ఫోటోల్ని భద్రపరిచారు. ఎలా? యాజ్ చెరిష్డ్ మెమరీస్. ఎలా భద్రపరిచారు అంటే ఆర్డినరీగా భద్రపరచలేదు, చెరిష్డ్ మెమరీస్. యాజ్ చెరిష్డ్ మెమరీస్. యాజ్ చెరిష్డ్ మెమరీస్ అంటే ఎంతో ఇష్టపడే జ్ఞాపకాలుగా ఉంచుకున్నారన్నమాట. ఓకే, చాలా అమూల్యమైన వాటిగా ఆ యొక్క మెమరీస్ని దాచుకున్నారని అని తన మదర్ చెప్పుకుంది. Yet he wanted to sell the house his father built with love. ఇక్కడ ఎట్టన్నా కూడా మనకి ఇంకా 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 తను వాళ్ళ పేరెంట్స్ అంత సంతోషంగా వాళ్ళ జ్ఞాపకాలని బదిలీపరుచుకుంటే కుమారుడు ఏం చేశాడంట, ఇంకా తనేమో తన ఫాదర్ ప్రేమతో నిర్మించినటువంటి ఆ ఇంటిని అమ్మాలనుకుంటాడు. ఓకే, హీ వాంటెడ్ టు సెల్ ద హౌస్ హిస్ ఫాదర్ బిల్ట్ విత్ లవ్. సో హీ వాంటెడ్, అతను చేయాలని కోరుకున్నాడు. అంటే ఏం చేయాలని కోరుకున్నాడు? టు సెల్ ద హౌస్, ఇంటిని అమ్మాలని కోరుకున్నాడు. ఏ ఇంటిని అమ్మాలని కోరుకున్నాడు? ద హౌస్ హిస్ ఫాదర్ బిల్ట్, తన తండ్రి కట్టినటువంటి ఇంటిని అమ్మాలని కోరుకున్నాడు. సో తన తండ్రి ఎలా కట్టాడు ఇంటిని అది కూడా చెప్పాడు కదా. ఎలా కట్టాడు? విత్ లవ్. విత్ లవ్ అంటే ప్రేమతో కట్టాడంట. ఓకే, తన తండ్రి ప్రేమతో నిర్మించినటువంటి ఆ ఇంటిని అమ్మాలని కోరుకుంటా ఉన్నాడు. ఒక పక్క పేరెంట్స్ తన జ్ఞాపకాలని చాలా పదిలంగా భద్రపరుచుకుంటే కొడుకేమో ఆ యొక్క జ్ఞాపకాలని తన స్వార్థం కోసం అమ్మేయాలని కోరుకుంటా ఉన్నాడు అనమాట. సో అది ఆ యొక్క తల్లి యొక్క ఒపీనియన్. ఫీలింగ్ గిల్టీ, ఇదంతా విన్న తర్వాత కుమారుడికి ఫీలింగ్ గిల్టీ అంటే గిల్ట్ స్టార్ట్ అయింది. గిల్ట్ అంటే ఏదో తప్పు చేసామన్నటువంటి ఆ యొక్క బాధ, అంటే అపరాధ భావం అన్నమాట. ఫీలింగ్ గిల్టీ అంటే అపరాధ భావం తనలో స్టార్ట్ అయింది. ద మ్యాన్ డిసైడెడ్, ఎప్పుడైతే తను ఫీలింగ్ గిల్ట్ స్టార్ట్ అయిపోయిందో ఆ వ్యక్తి ఈ విధంగా నిర్ణయించుకున్నాడు. మ్యాన్ డిసైడెడ్, ఆ వ్యక్తి ఈ విధంగా నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? నాట్ టు సెల్ ద ఓల్డ్ హౌస్, తన పాత ఇంటిని అమ్మకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా డెసిషన్ తీసుకున్నాడు. సో దిస్ ఇస్ గుడ్ డెసిషన్. దిస్ ఇస్ ద టోటల్ స్టోరీ. ఓకే, అమ్మకూడదని నిర్ణయించుకున్నాడు. ఓకే, బాగానే ఉంది స్టోరీ. అంటే మరి దీనికి మోరల్ కూడా ఉంది కదా. సో ఆ మోరల్ ఏంటో చూద్దాం. ట్రెజర్ ద మెమరీస్ యువర్ పేరెంట్స్ చెరిష్. ఇక్కడ ట్రెజర్ అంటే కాపాడుకోవడం, వర్బ్గా వాడాడు దాన్ని. సో కాపాడుకోవడం, ట్రెజర్ అంటే ఇక్కడ కాపాడుకోవడం, లేదంటే భద్రపరచుకోవడం అని కూడా రాసుకోవచ్చు. ఏం భద్రపరచుకోవాలి? యువర్ పేరెంట్స్ మెమరీస్, మీ తల్లిదండ్రుల జ్ఞాపకాలని, వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఆ జ్ఞాపకాలని భద్రపరచుకోవాలి అని అంటా ఉన్నాడు ఆదర్. ఓకే, అవి ఎలాంటి జ్ఞాపకాలు? ద చెరిష్. ఓకే, వాళ్ళ ఏవైతే వాళ్ళు అమూల్యంగా భావిస్తూ ఉన్నారో, ఇక్కడ చెరిష్ అంటే అమూల్యం అని రాసుకోవచ్చు, లేదనుకుంటే విలువైన అని కూడా రాసుకోవచ్చు. ఓకే, మీ తల్లిదండ్రులు విలువైన లేకపోతే అమూల్యమైన జ్ఞాపకాలని కాపాడుకోండి అని మోరల్ చెప్తా ఉన్నాడు. ఎలా కాపాడుకోవాలి? సో ఎలా కాపాడుకోవాలంటే జస్ట్ యాజ్ దే ట్రెజర్ యువర్స్, వాళ్ళు మీ జ్ఞాపకాలని కాపాడుకున్నట్లే, జస్ట్ యాజ్ దే అంటే వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో మీరు కూడా అలాగే చేయాలి. జస్ట్ డూ యాజ్ దే. ఓకే, జస్ట్ యాజ్ దే ట్రెజర్, వాళ్ళు ఎలా అయితే కాపాడుకుంటా ఉన్నారో, భద్రపరచుకుంటా ఉన్నారో అదే విధంగా మీరు కూడా భద్రపరచుకోవాలి. ఏం భద్రపరచుకోవాలి? చెరిష్డ్ మెమరీస్, యువర్ పేరెంట్స్ చెరిష్డ్ మెమరీస్. ఓకేనా? సో I hope you liked the story, and that's all for today. Thank you very much. See you soon with another beautiful story.